హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతిలో 100 రూపీస్ రూమ్స్ కానీ 50 రూపీస్ రూమ్స్ కానీ ఈజీగా ఆఫ్లైన్లో ఎలా తీసుకోవాలి అని నేను మీకు చెప్తాను. మెయిన్లీ ఏంటంటే ఆఫ్లైన్లో మనం టికెట్స్ తీసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ అక్కడికి వెళ్ళాలి. బిఫోర్ 6 అనేది మనం క్యూలో అనేది నుంచోవాలి. అప్పుడు మాత్రమే మనకి రూమ్ వచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి. మేమైతే 4కి వెళ్ళిపోయాము క్యూలోకి. నాకు వచ్చేసి వరహస్వామి గెస్ట్ హౌస్లో రూమ్ అనేది వచ్చింది. రూమ్ అయితే చాలా నీట్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది. అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా వచ్చాయి. ఇది వచ్చేసి 100 రూపీస్ రూమ్. అలాగే 50 రూపీస్ రూమ్స్ కూడా ఉంటాయి. మనం చెప్పలేం మనకి రూమ్ ఎక్కడ వస్తుందని, అది లక్ బట్టి ఉంటుంది మనకి ఎక్కడ వస్తుంది అని. మెయింటెనెన్స్ అయితే చాలా నీట్గా ఉంది. మన 24 అవర్స్ టైం అయిపోయిన తర్వాత మనం కీస్ అనేది రిటర్న్ చేసేయాలి. రిటర్న్ చేస్తే మన డిపాజిట్ అమౌంట్ అనేది తిరిగి మన అకౌంట్లో మనకు పడిపోతుంది. మెయిన్లీ ఏంటంటే 6:30, 7 ఆ టైం కల్లా టికెట్స్ అనేవి అయిపోతాయి. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ వస్తేనే మనకి ఆఫ్లైన్లో రూమ్ దొరికే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగే రావాలి. ఎలాగో కింద భూదేవి కాంప్లెక్స్ దగ్గర, శ్రీనివాసం దగ్గర టికెట్స్ కౌంటర్ ఎర్లీ మార్నింగే ఓపెన్ చేస్తారు 3:30, 4కి అట్లాగా. వెంటనే అక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత మనం స్టార్ట్ అయిపోయి పైకి వస్తే మనకి టికెట్స్, రూమ్ టికెట్స్ కూడా దొరుకుతాయి. మ్యాక్సిమం ఆన్లైన్లో దొరకనప్పుడు ఇలా ఆఫ్లైన్లో ఈజీగా తెచ్చుకోవచ్చు టికెట్స్. ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. ఒక 1 అవర్ అలా వెయిట్ చేస్తే మనకి ఆఫ్లైన్లో కూడా ఈజీగా రూమ్ అనేది దొరుకుతుంది. మేము తిరుపతి దర్శించుకున్న తర్వాత నెల్లూరులోని వెంకయ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది గొలగమూడిలో ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్. సాటర్డే టైమ్స్ అయితే ఈ టెంపుల్ చాలా రష్గా ఉంటుంది. మేమైతే 9 o'clock కల్లా టెంపుల్ క్లోజ్ అవుతుంది అన్నారు. మేము 8:30కి అట్లా రీచ్ అయ్యాము. బట్ ఆ రోజు ఏంటంటే సాటర్డే కాదంట, కొంచెం ఎర్లీగా టెంపుల్ అనేది క్లోజ్ చేశారు. సో మేము ఆ రోజు అయితే దర్శనం చేసుకోలేకపోయాము. గూగుల్లో అయితే 10 వరకు అని చూపించింది. సో మేము గూగుల్ చూసుకొని టైమింగ్స్ వెళ్ళాము. బట్ చూస్తే అక్కడ టైమింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎవరన్నా వెళ్ళే వాళ్ళు బిఫోర్ 8 అయితే వెళ్ళాలి నైట్ టైమ్. అప్పుడు మాత్రమే మనము దర్శనం అనేది చేసుకోగలము. ఇక్కడ ఏంటంటే నిత్యాన్నదానం కూడా ఉంటుంది అండ్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి దేవస్థానం వాళ్ళవి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా నెల్లూరు సైడ్ వెళ్తే డెఫినెట్గా ఈ గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి టెంపుల్కి అయితే విజిట్ చేయండి. ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని ఇక్కడ బాగా నమ్మకం. మీరు కూడా నెల్లూరు సైడ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా గొలగమూడి వెళ్ళి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.